ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టులపైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విశాఖ మరియు విజయవాడలో తొలి దశ మెట్రో ప్రాజెక్టులపై డిపిఆర్లు సిద్ధం చేశారు. 2 నగరాలలోనూ డబుల్ డెక్కర్ విధానంలో 25 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టులు నిర్మించే అంశంపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించడానికి సిద్ధమైన వేళ మొత్తం 66 కిలోమీటర్ల మేర విజయవాడ మెట్రో, 75 కిలోమీటర్ల మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టడానికి ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లను ఆమోదించారు. ఇక 2017లో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు ఫండింగ్ మోడల్స్ పైన తాజాగా చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. 2017 వరకు 100% కేంద్రం భరించే విధానం లేదు. అయితే 2017 పాలసీ ప్రకారం 100% ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కలకత్తాలో 16 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు చేపట్టింది. ఇక ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో ప్రాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని పేర్కొన్న చంద్రబాబు ఆ చట్ట ప్రకారం తమకు మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేయాలని పేర్కొన్నారు. లేదంటే 2017 మెట్రో పాలసీ ప్రకారమైనా కేంద్రం సాయం అందించాలని ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని చంద్రబాబు పేర్కొన్నారు. 4 ఏళ్లలో 2 నగరాలలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయడానికి నిర్ణయించిన చంద్రబాబు హైవే ఉన్నచోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. ఈ విధానంలో కింద రోడ్డు, దానిపైన ఫ్లైఓవర్, ఆపైన మెట్రో వస్తాయి. విశాఖలో మొదటి స్టేజ్లో మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్లు, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో నిర్మించనున్నారు. ఇక విజయవాడలో రామవరపాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. దీనికి కేంద్రాన్ని ఒప్పించడానికి, కేంద్రం సాయం తీసుకోవడానికి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.